కనపరిచావు ప్రభు. వేటగాని ఉరి నుండి మమ్మల్ని తప్పించావు అయ్యా ప్రభు. ఎవరు తప్పించుకోలేనంత పగడ్బందీగా వాడు ప్లాన్ వేస్తాడు ప్రభు. ఏ పాటి వారు అయ్యా మమ్మల్ని నువ్వు తప్పించడకు ప్రభు. ఏ మాత్రము మంచి మాలో లేదయ్యా, ఏ మాత్రము యథార్థత మాలో లేదు బాబు. అయ్యా కేవలం నీ మంచితనమును బట్టి మమ్మల్ని కాపాడవు తండ్రి. అయ్యా ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుండి
ఈ సంవత్సర కాలంలో మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. నీ మంచితనం అంతటిని మా అందరి మీద కనుపరిచిన వాడా నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభు. దైవమా నీకు వందనాలు ప్రభు, నీకు స్తోత్రములు దేవా. ఇదిగో ప్రభు మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా, నీకు వందనాలు. ఇప్పుడు దాని శక్తిని బట్టి వందనాలు. ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. కొద్ది నిమిషాలు నాయన అయ్యా మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మడానికి వందనాలు. శక్తి చేత బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా తిని చేతులను తొలగించిన తండ్రి మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. మా గుండా మీరు ప్రవహించుతున్న దేవుడు తండ్రి నీ చేతికి అప్పగించుకొని మీ పిల్లలందరినీ బలార్జులుగా చేయండి. నాన్న యుద్ధశూరులుగా విజయులుగా తండ్రి నీ పిల్లలందరూ ఉండాలి. నాన్న నీ చేత ఆశీర్వదించబడిన ప్రజలై ఉన్నారు ప్రభా. నీ ప్రత్యేకమైన రీతిలో నిలువబెట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నీ దీనించే హస్తాలకే నీ బిడ్డల్ని అప్పగిస్తూ నీ వాక్యాన్ని అప్పగిస్తూ నువ్వే మాట్లాడమని యేసు నామములో వేడుకొంచున్నాను. మనం గురించిన టైం కానీ కొద్ది నిమిషాలు మాత్రమే వాక్యాలు గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సన్నిధిని బట్టి ఆయన మైకుని బట్టి దేవాలయ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. అల్ఫాయు ఓమెగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉంటువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? చదవబడిన వాక్య భాగంలో మనలను ప్రేమించు, మనలను ప్రేమించు, మనలను ప్రేమించు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎంతో ప్రేమించి తన కుమారుని భూమి మీదకి పంపించి ఏమంటున్నాడు? తన కుమారుని భూమి మీదకి పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏమవరంటున్నాడు? నశించిపోరు, నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకేం చేస్తాడంటున్నాడు? అనుగ్రహించాడు. మనకు అనుగ్రహించాడు మనలను ప్రేమించి. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఏం చెప్తున్నాడు? మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఆయన రక్తము వలన మన పాపాల నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఆయన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి ఏం కలగాలి అని ఇక్కడ తెలియచేస్తున్నాడు? మహిమయు ప్రభావములు యుగ యుగములు
కలుగును గాక. ఆమేన్. అవును గాక. మరలా ఆమేన్ అంటున్నాడు. అవును అని తెలియపరుస్తున్నాడు. యుగ యుగములు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు? మనలను దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తాను. ఆయన మనలను తన దేవునికి ఏమిస్తాడు? రాజ్యముగాను యాజకులను గాను. మీరు రాజులు, రాజులైన యాజక సమూహము అంటున్నాడు. చీకటిలో నుండి మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాను అంటున్నాడు. చీకటిలో నుండి ఎక్కడికి పిలిచాను అంటున్నాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకొని ఉన్నాడు. తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమైన ఏం చేయాలి అని ప్రచురణ చేయాలి. మీరు ప్రచురణ చేయాలి. మీరు రాజులు, యాజకులు, మీరు ఏర్పరచబడిన వంశానికి చెందిన వారు. మీరు దేవునికి ఏమై ఉన్నారు? సొత్తైన ప్రజలు. మీరు పరిశుద్ధ జనాంగము. మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, మీరు ఆశీర్వదించబడిన వారు, మీరు ఆశీర్వదించబడిన ప్రజలు. మీ కొరకు ఒక రాజ్యం ఉన్నది. మీరు ఆ రాజ్యాన్ని మీలో ఏలుబడి చేయాలి. మీరు యాజకులు. మీరు ఏం చేయాలి? తండ్రిని ఆరాధించడానికి, మీరు పరిపాలన చేయడానికి మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మిమ్మల్ని ఏర్పరచుకోవడం కోసము తన కుమారుని బలియాగంగా అర్పించాడు. మా బలియాగం అయిపోయిన ఆయన రక్తములో నుండి మీ పాపాలన్నిటిని ఏం చేస్తాడు? కడిగి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు. పాపముల నుండి మిమ్మల్ని విడిపించేస్తాడు. మీరు విడుదల పొందిన వారు, మీరు విడుదల పొందిన వారు, మీరు ఆశీర్వదించబడిన వారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో. వర్తమాన కాలం, జరిగే కాలము, భూతకాలము, ఇంకా ఏమంటున్నాడు? భవిష్యత్ కాలము. జరిగిపోయిన కాలము, జరుగుతున్న కాలము, జరగబోయే కాలములో నేనే సర్వాధికారి ఉంది. సర్వ అధికారం ఆయనకే ఉన్నది. కనుక మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు కలవరపడవలసిన అవసరం లేదు. మీ తండ్రి సమస్తానికి ఏమై ఉన్నాడు? అధికారి ఉన్నాడు. మీరు పిల్లలై ఉన్నారు. ఆయన సొత్తైపోయి ఉన్నారు. ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారై ఉన్నారు. ఆయన పిల్లలుగా మిమ్మల్ని ముద్ర వేసి ఉన్నారు. ఆత్మ తానే మీ ఆత్మతో చెప్పుచున్న మాట, మీరు దేవుని పిల్లలు. అందులో అనుమానం లేదు. నిశ్చయత కలిగి ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నిశ్చయత కలిగి ఉండాలి. ఎక్కువ సమయం లేక నేను క్లుప్తంగానే ముగించేస్తున్నాను. ఇక్కడ చూడండి, 5వ అధ్యాయం కూడా చూడండి. ప్రకటన 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేసి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా. ఈ వచనము పదే పదే ధ్యానం చేయండి. మీ హృదయాంతరంగాల్లో అది ఏమైపోవాలి? నిండిపోవాలి. మీ హృదయాల్లో ఎల్ల వేళలా అది క్రొత్త పాటగా ఈ భూమి మీదే పాడాలి. రాబోయే కాలంలో పాడే ఆ క్రొత్త పాట లోపల నుండి ఉబ్బుకుచ్చు ఉండాలి. ఎంత అమూల్యమైన మాటలు ఆ పెద్దలు అంటున్నారు. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు పైన ఆ ఆకాశం కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికి, దాన్ని చూడడానికి ఎవ్వరు యోగ్యులు కారు అని చెప్పినప్పుడు అక్కడ యోగాన్ని
ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి ఏడవద్దు, యూదా గోత్రపు కొడుకు సింహం వదిలిపబడిన గొర్రె పిల్ల ఆ ముద్రలు విప్పి దానిలో ఏముందో ప్రత్యక్షపరచడానికి యోగ్యుడై ఉన్నాడు అంటున్నాడు. ఎందుకంటే ఆ పెద్దలు అంటున్నారు, నీవు యోగ్యుడవు, నీవు యోగ్యుడవు. ఏమంటున్నారు? నీవు ఆ గ్రంథంలో తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నువ్వు అక్కడనే యోగ్యుడవు. ఎందుకంటే నీవు వధింపబడ్డావు, నీవు వధింపబడ్డావు. నీ రక్తమిచ్చావు. నీ రక్తముతో ప్రతి వంశములోను, ప్రతి ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని వరకు మనుషులను కొన్నావు. ఆయా వంశముల్లోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను ఎవరి కొరకు? దేవుని కొరకు వారిని ఏం చేస్తావు? మనుషులను కొన్నావు. నీ రక్తం ఇచ్చి కొన్నావు, నీవు కొన్నావు. ప్రతి ఏమంటున్నాడు? వారిని దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తున్నావు. వారు భూలోకమందు కొత్త పాట పాడుదురు, కొత్త పాట వారి ఏలుదురు. భూలోకాన్ని వారు ఏలుబడి చేస్తారు కనుక అది కొత్త పాట ఏం చేస్తున్నారు? పాడు, కొత్త పాట పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అమూల్యమైన మాటలు ఇంక వివరించడానికి ఎక్కువ సమయం అయిపోతుంది. కనుక దేవుడు తన పిల్లల్ని కొన్నాడు, ఎంతో ప్రేమించాడు, లోకముని ఎంతో ప్రేమించచ్చు. ఏమంటున్నాడు ఆయన? మొదటి అధ్యాయంలో చదివిన మాటలు, మనల్ని ప్రేమించచ్చు, తన రక్తము వలన మన పాపం నుండి మనల్ని విడిపించాడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. వారిని తండ్రికి ఒక రాజ్యంగా అప్పగించాడు, యాజక సమూహంగా. వారు భూలోకాన్ని వెళ్తాడు. రాబోయే కాలంలో మీరు ఏలుబడి చేసేవారు అంటున్నాడు. ఈ ప్రస్తుత పరిస్థితిలో ఈ ఏలుబడుల కోసము, ఈ భూ సంబంధమైన ఏలుబడి కోసం, అధికారం కోసం ఎంతో మంది ప్రాణాలు ప్రాణంగా పెడుతున్నారు. ఎంతో మంది ఎన్నో నష్టపోతున్నారు, ఎంతో ఆస్తులు నష్టపోతున్నారు, ప్రాణాలు నష్టపోతున్నారు, వారి సమయాలు నష్టపోతున్నారు. ఎన్నెన్నో ఆ పదవులు అంతలో ఉండి అంతలో వెళ్ళిపోయే పదవులు అంతలో కనబడి అంతలో చెంతారు, అంతలో తప్పిస్తారు. అలాంటి పదవుల కోసం ఎంతో ప్రయాస, ఎంతో 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 అయ్యే ఒకరి మీద ఒకరి కక్షలు, ప్రాణాలు తీసుకోవడం, ఎన్నో 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 భయంకరమైన సంఘటనలు చూస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడు? ఆయన కొనుక్కుని తన ప్రజలను రాజ్యంగా చేసుకుని యాజకులుగా చేసి వారిని ఏలుబడి చేయడానికి నియమించాడు. మీరు మామూలు వారు కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు పరిపాలకులై ఉన్నారు, మీరు పరిపాలిస్తారు ఈ భూలోకమును. ఇప్పుడు ప్రభువు యేసు నేడో రేపో మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరలోకానికి ఆయన యందు ఏముంచి విశ్వసించిన వారు, ఆయన యందు ముద్రించబడిన వారిని పరిశుద్ధాత్ముడు పరలోకానికి మధ్యాకాశానికి తీసుకుని వెళ్తారు. వారితో 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఇది జరిగిన తరువాత ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవాలయ దేవుడు మరలా తిరిగి భూమి మీదకి రావడం జరుగుతుంది. వారితో పాటు పరిశుద్ధులందరూ వస్తారు. అందుకే ఇంత సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నారంటున్నాడు. ఆయనతో దిగివచ్చి 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఏం చేస్తారు? పరిపాలన చేస్తారు. ఎప్పుడో కాదు, పరలోకంలో కాదు, భూలోకమందు ఏలుదురు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఎక్కడ వెళ్తారంట? భూమి మీద వెళ్తారు, ఏలుబడి చేస్తారు. దేవుడికి స్థుతులు చెల్లించడం అక్కడ పని. అక్కడ యాజకత్వం చేస్తారు. యాజకులు నిరంతరము స్థుతులు అర్పిస్తూ ఉంటారు. కనుక మీరు సామాన్యమైన ప్రజలు కాదు. మీరు మామూలుగా ఆలోచిస్తూ మీ జీవితాన్ని వ్యయం చేసుకోవద్దు. అనవసరమైన వాటికి
మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మీరు విశ్వసించడం కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని వారే ఉండాలి అని కొరింథీ పత్రికలో చెప్తున్నారు. కొరింథీలకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నారు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని దేవుని శక్తిని ఆధారము చేసుకున్నాను. ఏమంటున్నారు? మీ విశ్వాసం మనుషుల జ్ఞానం. మనుషులు ఎన్నో రకాలుగా చెప్తారు, పరిస్థితులు ఎన్నో రకాలుగా చెప్తారు. ఈ లోకము ఇవన్నీ వేరే వేరేగా ఎన్నో రకాలుగా మీకు చెప్తా ఉంటాయి. మీరు దాని మీద ఆలోచిస్తూ ఉంటే మీ సమయము, మీ కాలము, మీ బలము, మీ శక్తి అంతా వృధాగానే గడిచిపోతుంది. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు. 2027 సంవత్సరం అయిపోయింది. ఇంకా డిసెంబర్ 27 రోజుల కింద 2వ తారీఖులో మనం ఉన్నాం. మనకి ఇంకా 3వ దినానికి మనం నూతన సంవత్సరానికి ప్రవేశపెడతాం. అది గడిచిపోయింది సంవత్సరకాలం అంతా. మళ్ళీ తిరిగి రాదు. నూతన సంవత్సరం వస్తుందంటే జరిగిన కారణం ప్రతి రోజు మనం లెక్క కట్టాలంటున్నాడు. కీర్తనలు అంటున్నాడు, ప్రతి సమయాన్ని మనం ఏం చేయాలి? లెక్కించాలి. మన దినాలను మనం లెక్క పెట్టాలి. మన దినాలు లెక్క పెట్టి మన దినాలు సద్వినియోగం అయితే మనం ధన్యులం. ఎంతకాలం బ్రతికేస్తారు ఈ భూమి మీద అది కాదు, మన దినాలు ఎంత ఉపయోగపడినవి అది ముఖ్యమై ఉన్నది. అది ముఖ్యమైంది. మనం ఇలాగ తిరిగిగా వేస్తామంటే ఎన్ని సంవత్సరాలన్నా అలాగా ఈ మూలుగుతూ తగ్గుతూ ఇలాంటి బలహీనతో ఆ కుర్చీలో కూర్చుని మంచి మీద పడుకొని కాలం అంతా గడిపేయచ్చు. మనకు ఈ భూమి మీద దినాలు కావాలంటే, కానీ వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనం దినాలు లెక్క పెట్టాలి. మనం ఈ దినం ఎంత సద్వినియోగం చేసుకున్నామో, ఎంత ఉపయోగించుకున్నామో ఆలోచన చేయాలి. మాకేమీ అర్థం కావట్లేదు, మేమేం చేయాలని లేదండి. దేవుని పాదాల దగ్గర కూర్చోండి. ఈ వాక్యాన్ని హృదయాంతరంగంలోకి వెళ్ళనివ్వండి. దేవుని మాట ఆత్మయు జీవమునైంది కనుక మన ఆత్మతో ఈ ఆత్మ ఈ జీవము కలిసిపోయినప్పుడు నూతన కార్యం జరుగుతుంది. అంధకారమందు వెలుగు కలుగుగాక అని పలికిన దేవుడు ఏమంటున్నాడు? అంధకారమందు వెలుగు కలుగుగాక అని పలికిన దేవుడు. కొరింథీ పత్రికలో ఆ వచనం కూడా చదివేయాలి. అంధకారంలో వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడి పరచుటకు మా హృదయములో ప్రకాశించు. హృదయంలో ప్రకాశిస్తుంది. ఏమంటున్నాడు? అంధకారం అందే కలిగాకన్నాడు. వెలుగు కలుగు కాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయంలో ప్రకాశించండి. మా హృదయం దేవుని వాక్కు మన హృదయం లోపల తాకినప్పుడు హృదయం ప్రకాశవంతమైపోతుంది. హృదయం వెలుగుమయమైపోతుంది. హృదయం లోపల ఆ జీవ జల నదులు పొంగి ప్రవహిస్తుంటే దేవుడు మీకు ఒక అద్భుతం జరిగింది. ఆర్కిమెడిస్ ఆ సూత్రం కలుపుకున్నప్పుడు ఆ బాత్రూంలో ఉండి స్నానం కట్టులో ఉంది. ఆ సూత్రాన్ని కలుపుకొని ఏం చేశాడంటే వీరంతా పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు. ఆ ప్రత్యక్షత తనకు వచ్చిందనే సంతోషంతో తను ఏ స్థితిలో ఉన్నాడో కూడా గమనించుకుంటా పరుగులెత్తుతున్నాడు. వీరంతా అర్థమవుతుందంటే ఆ సూత్రాన్ని కలుపుకున్నాడు. ఆర్కిమెడిస్ లా ఏంటంటే ఆ నీటి తొట్టిలో ఆ నీరు ఎలాగ ఇదవుతుందో, ఇప్పుడు కొలత వేయడానికి బంగారాలు అవి లెక్క కట్టడానికి ఆర్కిమెడిస్ లా ఉపయోగపడుతుంది. అతను అది కనుక్కున్నప్పుడు అలాగా మీ హృదయాలలో తర్వాత మీరు ఏది పట్టించుకోరు. ఆ మహిమను అందుకొని ఆ వెలుగు ప్రత్యక్షత మీకు వచ్చినప్పుడు ఎవ్వరిని పట్టించుకోరు. ఎవ్వరు మీకు లెక్క కాదు. ఎవ్వరు మీకోసం ప్రాణం ఇచ్చి మిమ్మల్ని ప్రేమించిన వారికే సమస్తాన్ని అర్పించేస్తారు. దేవా, నీకు ఎంత గొప్ప దేవుడువా, నిన్ను అర్థం చేసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టిస్తుందా? ఇదంతా ఉన్నత నువ్వు. ఈ వాక్కు జీవమై ఉన్నది, మహిమై ఉన్నది. నా ఎందున్న నీవు మహిమ నిరీక్షణ అయి ఉన్నావు. ఎక్కడో లేవు, పరలోకాన్ని లేవు, మందిరాల్లో లేవు, నాలోనే ఉన్నావు. నాలో నీవు ప్రకాశిస్తున్నావు. నీ వెలుగు అంధకారమందు వెలుగు కలుగుగా కానీ పలికిన దేవుడే క్రీస్తు యేసునందు తన మహిమను గురించిన జ్ఞానాన్ని ప్రత్యక్షపరచడానికి మీ హృదయాల్లో ఏం
గుర్తు పెట్టుకుని 26వ సంవత్సరాలు ప్రవేశపెట్టుకున్నాను. అందరూ సంసిద్ధులవ్వాలి. ఎక్కడో లేదు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న పరిస్థితుల కంటే, ఈ లోకంలో ఉన్న సంపదల కంటే, ఈ లోకంలో ఉన్న ఏవేవో కంటే, ఈ లోకంలో ఉన్న కష్టాల కంటే, శ్రమల కంటే, అన్నిటికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నాలో ఉన్నాడు ఆయన మహిమని గుర్చిన జ్ఞానాన్ని ప్రత్యక్షపరచడానికి నాలో ప్రకాశిస్తున్నాడు. ఈ స్వార్థ ద్వారా, ఈ వాక్కు ద్వారా అనే ధైర్యంతో అందరూ నింపబడి సామాన్యుని ఆయన అసాధారణమైన శక్తి చేత నింపి అసాధారణమైన వాటిగా ఆయన మహిమని కనుపరుస్తాడు. మీరు మామూలు వారిగా ఉండొచ్చు, సామాన్యులుగా ఉండొచ్చు. మీ ఆశ దేవుని ఆశ అయినట్లయితే, దేవుడు ఏదైతే ఆశపడుతున్నాడో ఆ ఆశ నీ ఆశ అయినట్లయితే నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. దానికి ఏది అడగడం లేదు. మీ శక్తి సామర్థ్యాలు, మీ ధనాలు ఏమి కోరడం లేదు. మీరు ఆయన మాటను అంగీకరించిన వారే ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన మాటను అంగీకరిస్తే చాలు. దేవుని రాజ్యం కొరకు మీరు ఎంతైనా పని చేయగలరు. మీకు కావలసినంత సమృద్ధి ప్రవహిస్తుంటే మీరేం చేసుకుంటారు? దేవుని రాజ్యం కొరకు మీరు అప్పుడు ఏదైనా చేస్తారు. మీకు మొదట మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, మీ ద్వారా ఇతరులను దీవిస్తాడు. కనుక అలాంటి ఆశతో అందరూ నింపబడి ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపతో నింపబడి ఉండాక ఆయన ప్రార్థన చేస్తున్నాం. మీ పనులు తండ్రి ఈ కృపాహస్తాలతో ఈ ప్రియులు అప్పగిస్తున్నారు. మీరు కనిపించుకున్నారు. ఇంతవరకు ముందున్న సమయాన్ని చెప్పి అప్పగిస్తున్నారు. మీ మాటలతో అందరినీ నింపివేస్తున్నారు. ఉన్నత ఆలోచించినటువంటి ఎవరు బలహీనులుగా నేర్చుకుని వారు బలవంతులుగా ఉండాలి. వారు ఏమై ఉన్నారో తెలుసుకోవాలి. నీ రక్తం ఇచ్చి విమోచించాను అయ్యా. నీవు ప్రేమించి నీ ప్రేమనంతటిని వెల్లడి పరచినావు. నీ పిల్లలుగా చేసుకున్నావు. ఒక రాజ్యంగా చేశాను, ఒక యాజక సమూహంగా చేశాను. అయ్యా పరిపాలించడానికి, యాజకత్వం చేయడానికి, ఆరాధించడానికి నీ కృపలందరినీ నింపివేయాలి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. मतलब तो मानस